హాయ్ అండి. అందరికీ నమస్కారం. ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్‌కి అయితే స్వాగతం అండి. ఈరోజైతే మనం తాడేపల్లి గుడి నుంచి ఏలూరు ఎళ్ళే రూట్‌లో ఉన్న అయ్యప్ప స్వామి గుడికైతే వెళ్దామండి. నాతో పాటుగా మీరు దర్శనం చేసుకుందురు గాని రండి. లోపలికి ఎంట్రన్స్ మార్గం అండి ఇది. ఇప్పుడు మనం గుడి లోపలికైతే వెళ్దాము. ఇక్కడైతే కనుక కార్తీక మాసంలో స్వాములైతే పొద్దున పూట, సాయంకాలం పూట ఇక్కడ పూజలు చేసుకుంటారండి. మనకి ఇక్కడ విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి కూడా కనిపిస్తున్నారు. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. మీకో కథ చెప్తాను వినండి. అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారు. అప్పుడు ఆ రాక్షసి శరీరం నుంచి ఒక దేవకన్య అయితే బయటకు వస్తుంది. ఆ దేవకన్య అయ్యప్ప స్వామిని, ఆయన వీరత్వాన్ని చూసి ఎలాగైనా ఆయన పెళ్ళాడాలని అయ్యప్ప స్వామిని అడుగుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి ఒప్పుకోరు. ఆవిడ మారం చేస్తుంది. అయ్యప్ప స్వామి అప్పుడు ఒక షరతు పెడతారండి. ఎప్పుడైతే మాల వేసుకొని కన్యాస్వాములు నా దగ్గరికి రారో ఆ రోజు నేను వివాహం చేసుకుంటానని మాట ఇస్తారండి. అందుకే మాల వేసుకున్న కన్యాస్వాములు మాల్కాపూర్ అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్తారండి. ఆవిడనండి ఈ మాల్కాపూర్ అత్తమ్మ. ఈవినైతే దర్శనం చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ముందుకు వెళ్దాం మనం. మీకు కనిపిస్తుంది కదండి అమ్మవారి ఫోటో, దుర్గమ్మ ఫోటో అండి. పక్కన ఆంజనేయ స్వామి ఫోటో కూడా ఉంది చూడండి, అయ్యప్ప స్వామిది. ఇవి గోళ్ళ మీద ఆర్ట్స్ అండి. మనం ఎదరికైతే వెళ్దామండి. ఇది లోపల గుడి లోపల ప్రాంగణం అండి. మీకు పక్కనే గజస్తంభం కూడా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఫుల్గా చూపిస్తాను. ఇక్కడైతే మనం నమస్కరించుకొని ముందు ప్రదక్షిణానికి అయితే వెళ్దామండి. చూడండి, మీకు పక్కనే విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, వెంకటేశ్వర స్వామి ఆర్ట్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అటువైపున ఎలాగున్నాయి, ఇటువైపున కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు మనం ముందుగా అయితే కనుక విఘ్నేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందామండి. మీకు గుడి వెనకాల బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. గోపురం కూడా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం ముందుగా అయితే వెళ్దామండి. ఇప్పుడు మనం కుమారస్వామిని అయితే దర్శనం చేసుకుందామండి. ఎక్కడ ఏ గుళ్ళో అయినా సరే ముగ్గురు అన్నదమ్ములు అయితే ఉంటారండి. ఇప్పుడు మనకు పక్కనే చూడండి హైవే కనిపిస్తుంది. తాడేపల్లి గుడి నుంచి ఏలూరు వెళ్ళే హైవే అన్నమాట ఇది. హైవే పక్కనే ఉంటుందండి గుడి మనకి. ఇప్పుడు మనం పూర్తిగా హైవే అయితే చూపిస్తాను చూడండి. కొంచెం మబ్బుగా ఉందండి, అందుకే క్లైమేట్ కూడా చూడు చాలా అందంగా కనిపిస్తుంది. మీకు చూసారు మొత్తం పచ్చగా పొలాలన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దామండి. చూసారా, మనం ఇక్కడి నుంచి కూడా మనకి గోపురం కూడా కనిపిస్తుంది చూడండి, ఫుల్గా గోపురం. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే స్వామివారి దగ్గరికి వెళ్దామండి. మనకు ఆల్రెడీ డోర్లు తీసే ఉన్నాయి కానీ లోపలైతే కానీ షట్టర్ వేసేసి ఉంది. అయినా కానీ స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం మనం. చూడండి స్వామివారిని. ఇప్పుడు స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. మనమైతే బయటకు వచ్చేద్దాం. పక్కనే హుండీ కూడా ఉంది. ఇందాక మనం రైట్ సైడ్ నుంచి వచ్చాం కదండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కింద దిగుదాము.
ఇప్పుడు మనం కిందకి దిగిపోతున్నాం కదండి, చూడండి గుడి ప్రాంగణం చూపిస్తాను కింద మీకు. ఇప్పుడైతే కనుక మన స్వామివారిది ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అయ్యప్ప స్వామి రూపక దేవాలయం భీమడోలని గోపురం కూడా కనిపిస్తుంది చూడండి ఫుల్గా. మీకు పక్కనే అయ్యప్ప స్వామి అన్నసదనం కనిపిస్తుందండి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు స్వాములందరూ ఇక్కడే భిక్ష అయితే చేస్తారు. ఇప్పుడు మనం పక్కనే ఉన్న అర్ధనారీశ్వర విగ్రహం అయితే చూపిస్తాను పదండి. చూసారండి, మొత్తం చెట్లండి, చెట్ల మధ్యలో ఉన్నారు అర్ధనారీశ్వర విగ్రహం. చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడైతే దర్శనం చేసుకుని అయితే వెళ్ళండి. మనం ఇక్కడి నుంచి చూడండి గుడి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దామండి. ఈ ఇంట్లో అయితే కనుక ఇద్దరు వృద్ధ దంపతులు అయితే ఉంటారండి. స్వామివారి గుడి శుభ్రం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ నివసిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్దామండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనకి సుబ్రహ్మణ్య స్వామి, అటు ఇటు శివుడు విగ్రహాలు, నందీశ్వరులు, పెద్ద మర్రి చెట్టు, చిన్న గుడి ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా అండి. మీకు చూసారు పెద్ద మర్రి చెట్టు అండి ఇది. మీకు పక్కనే కాలువ కూడా ఉందండి, రేవు. అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు స్వాములు అయితే వచ్చి ఈ రేవుకాడ స్నానం చేస్తారండి. చూసారా వాటర్ కూడా చాలా ఫుల్గా ఉంది. చూడండి మీకు మొత్తం చూపిస్తున్నాను. అయ్యప్ప స్వాముల స్నానాలు అయితే ఇక్కడే చేస్తారండి మాల సమయంలోని. అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు ఇక్కడ స్నానాలు చేసి తడి బట్టలతో ఈ మార్గంలో అయితే వెళ్తారండి స్వామివారి దర్శనం చేసుకోవడానికి. మీకు ఆ మార్గం కూడా చూపిస్తాను. ఇదేనండి ఆ మార్గం. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ఇలాగ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.